భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా కులపరమైన, మతపరమైన వివక్షతలతో, దేశం అసమానతలతో నిండి ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కి ముందు భారతదేశం, బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత భారతదేశం అనే విధంగా ఈ దేశానికి ప్రపంచ దేశాల ముందు సగర్వంగా తలెత్తుకోగలిగేలాగా ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టినటువంటి రోజు గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. ఈ రోజునే మనం పేద, బడుగు, బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు అధికారం అందాలన్న ఒక గొప్ప లక్ష్యంతో చిన్న చిన్న సాధనాల ద్వారా పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించగలమని చెప్పిన మాన్యవారి కాంతిరామ్ ఆలోచన విధానంతో మనం పాలకులుగానే ఉంటాం తప్ప పాలితులుగా ఉండమని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో మనం స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ అనే పార్టీని మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా. ఈ రోజుకి 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం జెండా దమ్మ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి సోదరికి, ప్రతి సోదరుడికి అందరికీ కూడా పేరు పేరున జయభీములు తెలియజేస్తున్నాం. ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి కూడా తేడా తెలియకుండా భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. దానికి కారణం ఎవరైతే పాలకులు ఉన్నారో ఈ పాలకులకి ఈ దేశం మీద కానీ లేకపోతే ఈ ప్రజల మీద కానీ అభిమానం, గౌరవం అనేది లేకపోవడమే. వీళ్ళని చైతన్యవంతులు చేయాలి, వీళ్ళకి రాజ్యాంగపరమైన హక్కులను తెలియజేయాలి అనే విషయం ఏమాత్రం పాల్పడకపోవడం వల్ల వచ్చిన ఈ సమస్య. మనం సౌత్ ఆఫ్రికా గురించి తెలుసుకుంటుంటాం ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ల టైం. సౌత్ ఆఫ్రికా అనే ఒక దేశంలో 2-3 కులాలు, 2-3 మతాలు ఉంటే ఆ 2-3 కులాలు, 2-3 మతాలకు సంబంధించిన రాజ్యాంగం రాయడానికి సంవత్సర కాలం పట్టింది. కెనడా దేశ రాజ్యాంగం రాసుకోవడానికి అక్కడ కూడా 2-3 కులాలు, 2-3 మతాలు ఉంటాయి. దానికి 2 సంవత్సరాల కాలం పట్టింది. ఆస్ట్రేలియా రాజ్యాంగం అక్కడ 2-3 కులాలు, 2-3 జాతులు చిన్న ఉండడానికి దానికి 9 సంవత్సరాల కాలం పట్టింది. ఒక చిన్న దేశం కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, లేకపోతే ఆఫ్రికా కంట్రీస్ కానీ, ఇలాగా ఈ దేశాలు 2-3 కులాలు, 2-3 జాతులు ఉన్న దేశాల రాజ్యాంగాలు రాయడానికి సంవత్సరం, 2 సంవత్సరాలు, 9 సంవత్సరాలు పట్టింది. మన దేశంలో చూస్తే 6,000కు పైగా కులాలు. మండల కమిషన్ రిపోర్టు ప్రకారంగా 3,743 బీసీ కులాలు, అదేవిధంగా 1,500 ఎస్సీ కులాలు, 1000 ఎస్టీ కులాలు, మిగతా కులాలన్నీ కలిపి 6,000కు పైచిలకు కులాలు, కొన్ని వందల మతాలు, విభిన్న సంస్కృతులు, అనేక భాషలు, ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానాలు ఉంటాయి. ఇంత అనేక రకాల విభిన్నత్వంతో ఉన్నటువంటి మన దేశానికి రాజ్యాంగం రాయడానికి, రాజ్యాంగ ప్రతిని తయారు చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్కి పట్టిన సమయం కేవలం 141 రోజులు. మన వాళ్ళు అందరూ చెప్తారు 2 సంవత్సరాలు, 11 నెలలు, 18 రోజులని. ఇది అసలు ఏమాత్రం కూడా అర్థం పడతలేని సబ్జెక్ట్. చిత్తుప్రతి ఆగస్టు 29, 1949 సంవత్సరంలో డ్రాఫ్టింగ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేస్తే ఆ తర్వాత ఆగస్టు 30వ తారీఖు అంటే ఒక రోజులోనే ఆయన మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం నుంచి కేవలం 141 రోజుల్లోనే ఆయన భారత రాజ్యాంగ ప్రతిని తయారు చేసి మనకు అందించడం జరిగింది. దాని మీద చర్చలు చేయడానికి మళ్ళీ ఇంకొక 114 రోజులు పట్టింది. అంతే తప్ప ఈ 2 సంవత్సరాలు, 11 నెలలు, 18 రోజులు అనే చెప్పే టైం కూడా ఎలాగంటే డిసెంబర్ 9వ తారీఖు 1946 సంవత్సరంలో మొదటి సమావేశం ఏర్పాటు చేసినప్పటి నుంచి జనవరి 26 వరకు, లేకపోతే 1949 నవంబర్ 26 వరకు లెక్కెడుతున్నారు. 2 సంవత్సరాలు, 11 నెలలు. నిజానికి భారత రాజ్యాంగ కమిటీ గురించి మాట్లాడుకుంటే మొత్తం 12 సెషన్స్ జరిగినాయి, అంటే 12 సమావేశాలు జరిగినాయి. ఈ 12 సమావేశాల్లోని మొదటి 6 సమావేశాలకి అసలు రాజ్యాంగమే లేదు. మొదటి 6 సమావేశాలు కేవలం ఈ కమిటీలను ఎలాగ వేసుకోవాలి, ఈ రాజ్యాంగ కమిటీకి రూల్స్ ఎలాగ ఉండాలి, ఈ సభలు ఎలాగ ఉండాలి, ఎలాంటి కమిటీలు ఉండాలి, ఇవన్నీ చర్చించుకోవడానికి ముందు 6 సమావేశాలు. 6 సమావేశాల్లో అసలు రాజ్యాంగం అనే ప్రతే లేదు. 7వ సమావేశం నుంచి 7, 8, 9, 10, 11 ఈ 5 సమావేశాల్లో మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి అప్పగించిన తర్వాత, అంటే 7వ సమావేశం నుంచి ఈ రాజ్యాంగం మీద చర్చ మొదలైంది. చర్చ మొదలైన తర్వాత ఇందాక నేను చెప్పాను, 1 సంవత్సరం కాలం పాటు సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం, లేకపోతే 9 సంవత్సరాలు ఆస్ట్రేలియా రాజ్యాంగం అని ఈ రాజ్యాంగాలన్నీ ఆ దేశాలకు రాసేటప్పుడు ఎవరైతే రాజ్యాంగకర్తలు ఉన్నారో వాళ్ళు ఏ ప్రతులను అయితే రాసిచ్చారో అదే ప్రతులను యథాతథంగా ఆమోదింప చేయడం జరిగింది ఆయా దేశాల్లో. కానీ మన భారతదేశంలో రాజ్యాంగం గురించి అసలు రాజ్యాంగ కమిటీలోకి వెళ్ళడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ని అంగీకరించిన ఈ పాలకులందరూ కలిసి వేరే మార్గం లేక బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా చేసిన తర్వాత ఆయన పగలు రాత్రులు ఆరోగ్యాన్ని శ్రమించి అన్నట్లు కష్టపడి రాజ్యాంగ ప్రతి అందించిన తర్వాత మిగిలిన దేశాలు అన్నట్లోనే ఎక్కడో ఒక చిన్న అమెండ్మెంట్ కూడా చేయడం జరగలేదు. కానీ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అవేర్నెస్లో కష్టపడి రాజ్యాంగం రాస్తే 60 దేశాల రాజ్యాంగాలను అన్నట్లు మదించి రాజ్యాంగం రాస్తే దాంట్లో 7,624 సవరణలు తీసుకొచ్చారు. అంటే రాయడం చేతకాని అందరూ కూడా సవరణలు తీసుకొచ్చారు. మిగతా ఏ దేశంలోనూ కూడా అలా సవరణలు
7,624 సవరణలు తీసుకొచ్చి ఇవన్నీ టేబుల్ మీదకి వస్తే దాంట్లో దాదాపు 2,400 సవరణలు మూవ్ చేయడం జరిగింది. ప్రతి దానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధానం చెప్పుకుంటా ఒక్కొక్కటి ఉపలీకరించుకుంటా దానికి సమాధానం చెప్పుకుంటా రావాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా చాలా అంశాలను రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చేయాలని అనుకొని అవి చేయలేకపోయారు. దానికి ఉదాహరణకే స్టేట్ సోషలిజం కానీ, అంటే భూములను జాతీయం చేయాలన్న అంశం కానీ, లేదా పరిశ్రమలను జాతీయం చేయాలన్న అంశం కానీ, ఇలాంటి అనేక అంశాలను బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలోకి ఇనుమడింప చేయలేకపోయారు. అలా చేయలేకపోవడం వల్ల ఈ రోజుకి కూడా అనేక అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. సమసమానత్వం అనేది కాంక్షించిన బాబాసాహెబ్ అంబేద్కర్ 1944-45 సంవత్సరాల్లోనే ఆయన రాజ్యాంగ ముసాయిదాకి వచ్చే అవకాశం లేదనుకొని ముందు ఒక చిత్తుప్రతిని మనకు భారతదేశానికి ఇవ్వడం జరిగింది. నిజానికి అదే ప్రతిని కనుక యాజ్ ఇట్ ఈజ్గా కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో కనుగొంపు చేసినట్లయితే పేదరికం అనేది భారతదేశంలో ఉండకపోయి ఉండేది. అలాంటి మహోన్నతమైన భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ రాసిస్తే ఈ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నటువంటి పాలకులు ఆ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు జరపకపోవడం వల్ల, ఎవరికి చెందాల్సిన హక్కులు వారికి అందించడంలో కృతజ్ఞతలు అవ్వకపోవడం వల్ల ఈ రోజుకి కూడా స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది, రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఇవన్నీ చెప్పుకోవడానికే తప్ప ఈ అమలు కాకపోవడానికి కారణం ఏంటంటే ఒడ్డించి ఓడి ఆఖరి పంతులో కూడా అన్నీ అందుతాయి అన్నట్టు మన అనేది ఎప్పుడు కూడా లేకపోవడం వల్ల ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన కులాలకు సంబంధించిన వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు బాగుపడకపోవడానికి కారణం రాజ్యాధికారాన్ని అందుకునే వాళ్ళు ఈ ఎవరైతే అణగారిన వర్గాలు లేరో వాళ్ళు లేకపోవడం వల్ల. అందుకే మన పార్టీ నినాదం కూడా అణగారిన వర్గాలకు అధికారం అందినప్పుడే అభివృద్ధి అందరికీ సమానంగా పంచబడుతుందని మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నిటిపైన ప్రజల్లో చైతన్యవంతులను తీసుకొస్తా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నాం. అయితే ఇక్కడ అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, నిన్న ఈ జెండా దమ్ము కోసం మన కుర్రలందరూ కలిసి ఏవో పెయింటింగ్లు అయ్యి వేస్తుంటే ఇక్కడ ఒక పోరంబోక్ గారు ఎవడో వచ్చాడంట. వచ్చి అంబేద్కర్ రాసాడేంటి అక్కడ కాపీ కొట్టి రాశాడు అన్నాడంట. ఎవడో కాపీలు కొట్టి రాశారు ఇది అవుతుంది అన్నాడు. అసలు ఈ క్వారీ ఏరియా అంటేనే అంబేద్కర్ వాదులు అడ్డ. పనికి మళ్ళీ సన్నాసులు అందరూ ఇక్కడ తయారవడం వల్ల మనవాళ్ళందరూ వేరే వేరే వ్యాపకాలకు వెళ్ళిపోయి ఈ ఒక సిస్టమ్ అనేది లేకపోవడం ఉండడం వల్ల ప్రతి ఒక్క నోర్లు కూడా లెగుతున్నాయి. నిజానికి అందరూ కూడా సక్రమంగా అంబేద్కర్ సిద్ధాంతంలో నిలబడగలిగితే ఇలాంటి పనికి మళ్ళీ నోర్లు బయటకు లేగాల్సిన పరిస్థితి రాదు. వీళ్ళందరికీ కూడా తెలియజెప్తాం. ఇప్పుడు దాకా నేను గ్రామీణ ప్రాంతాల్లోనే ఫోకస్ చేసుకుంటూ వచ్చా. అర్బన్ ఏరియాలో రాజమండ్రి లాంటి ఏరియాల్లో ఫోకస్ చేయలేదు. ఇక ముందు చెప్తున్నా, భారత రాజ్యాంగం కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన నీలి జెండా కింద నిలబడి చెప్తున్నా, ఇప్పటి నుంచి రాజమండ్రి మీద కూడా ఫోకస్ ఉంటుంది మన పార్టీ. క్వారీ ఏరియా అంటే అంబేద్కర్ వాదులు అడ్డాన్ని చూపిస్తాం. రాజమండ్రి లోపల ఎక్కడెక్కడైతే అణగారిన వర్గాల పేటలు ఉన్నాయో ఆ పేటలు అన్ని చోట్లలోనే కూడా నిజాయితీగా నీలి జెండా పట్టుకున్న వాళ్ళందరినీ కూడా చేరదీసి మనం అందరం ఒక తాటి మీదకి తీసుకొచ్చి దానికి క్వారీ ఏరియాను ఒక అడ్డాగా మారుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకనొకప్పుడు క్వారీ ఏరియా అంటే ఎంత స్ట్రాంగ్ ఉండేదో, ఎవరికైనా సరే భయం ఉండేదో, ఆ భయం ఇంతకుముందు కొట్లాటల రూపంలో ఉంటే ఇప్పుడు కూడా అవసరమైతే అంబేద్కర్ సిద్ధాంతం కోసం ఆ పనులోనైనా ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి దారుణ వాదులారా తెలుసుకుందాం. మన వాదుల పేటాన్ని పడగొట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగబద్ధమైన పాలన అందించడం కోసం అణగారిన వర్గాల ప్రజలంతా యాపం చేయడానికి స్వతంత్ర జనతా పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, వర్ధిల్లాలి స్వతంత్ర జనతా పార్టీ, జిందాబాద్ స్వతంత్ర జనతా పార్టీ, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.